హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో మన బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా తెలుగులో. ఈ సీజన్లో ఎవరికి ఎన్ని లక్షలు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. అయితే ఒకరికైతే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అయితే వస్తుంది. అదైతే ఎవరో చూద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్లో మనకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు స్వతహాగా ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళకు ఉంటారు. ఇట్లా రెండు రకాల కేటగిరీస్ అయితే ఉంటాయండి. అయితే మనము ఈ వీడియోలో అయితే ఒకటి బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు, ఇంకొకటి బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళకు మాకు ఇంత కావాలని అయితే డిమాండ్ చేస్తారు. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా అయితే బేరాలు ఆడదు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ వెళ్ళాలనుకునే వాళ్ళ విషయానికి వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు క్రేజ్ కోసం వెళ్తారు కాబట్టి. నీకెంత కావాలి అని అడుగుతారు. కానీ నాకు ఇంతే కావాలని పట్టుబడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదని కూడా హౌస్లోకి వస్తున్నారు. ఎందుకంటే క్రేజ్ పెరగాలి కాబట్టి. అయితే ఎన్ని వారాలు ఉంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజుల లోపు మొత్తం అమౌంట్లో 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో పొందుపరిచిన తేదీకి చెల్లించడం జరుగుతుంది. ఈ టైం నెల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఆ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు. అందరికీ రూల్ ఇదే వర్తిస్తుంది. మొత్తంగా ఈ సీజన్ 8లో అయితే 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉండొచ్చో అయితే మనం చూద్దాం. ఖచ్చితంగా అయితే ఇంత నుంచి ఇంత గ్యాప్లోనే ఉంటుందండి. సో కంటెస్టెంట్ తమ రెమ్యునరేషన్ లెక్కల్ని బయట పెడుతుంటారు కాబట్టి వాటి ఆధారంగా అయితే మనం చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది దాచొచ్చు, కొంతమంది దాచకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇంతే వస్తుందని అయితే తెలిసిందండి. యష్మి గౌడకి అయితే 2 లక్షలు వారానికి, రోజుకి 28,571. అలాగే నిఖిల్, వీళ్ళు సీరియల్స్ వాళ్ళు. నిఖిల్కి వారానికి 2,25,000, రోజుకి 32,143. అలాగే అభయ్ నవీన్ వారానికి 2 లక్షలు, రోజుకి 28,572. అలాగే ప్రేరణ కంబం, యష్మికి ప్రేరణకి ఆల్మోస్ట్ సేమ్, 2 లక్షలు, రోజుకి 28,571. అలాగే ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు, రోజుకి 42,857. అలాగే సోనియా ఆకుల వారానికి 1,50,000, రోజుకి 21,428. అలాగే బెజవాడ బేబక్క వారానికి 1,50,000, రోజుకి 21,428. శేఖర్ భాష వారానికి 2,50,000, రోజుకి 35,714. కిర్రాకు సీత వారానికి 2 లక్షలు, రోజుకి 28,571. నాగమణికంఠ వారానికి 1,20,000, రోజుకి 17,142. పృథ్వీరాజ్ వారానికి 1,30,000, రోజుకి 18,572. విష్ణుప్రియ వారానికి 4 లక్షలు, రోజుకి 57,142. నైనిక వారానికి 2,20,000, రోజుకి 31,428. నబీల్ అఫ్రీది వారానికి 2 లక్షలు, రోజుకి 28,571. సో ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఎక్కువ తీసుకునేది విష్ణుప్రియ అండి. తర్వాత ఆదిత్య ఓం హీరో కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.